ఈ వీడియోని ఎండ్ వరకు చూడు. ఆల్గారిథమ్స్ అంటే సింపుల్‌గా మెథడ్ అన్నమాట. సో, ఈ మెథడ్ అనేది ఏం చేస్తదంటే, మనం ఇచ్చిన డేటాని కంప్యూటర్ అనేది అర్థం చేసుకొని, మనకి ప్రిడిక్షన్స్ అండ్ డెసిషన్స్ ఇస్తదన్నమాట. నీకు సింపుల్‌గా చెప్పాలంటే, మనం ప్రిడిక్షన్స్ అండ్ డెసిషన్స్ మన హ్యూమన్ మైండ్ బేస్ చేసుకొని ఎలా ఇస్తామో, అలాగే కంప్యూటర్ అనేది ఈ ఆల్గారిథమ్స్ బేస్ చేసుకొని, మనం ఇచ్చిన డేటాకి ప్రిడిక్షన్స్ అండ్ డెసిషన్స్ ఇస్తదన్నమాట. సో, మనకి మైండ్ ఎలా వర్క్ అవుతదో, ఈ కంప్యూటర్ దగ్గర మనం ఆల్గారిథమ్స్ అలా వర్క్ అవుతదన్నమాట. ఈ ఆల్గారిథమ్స్ అనేవి మొత్తం మనకి 3 టైప్స్ అయితే ఉన్నాయి. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం అండ్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అల్గోరిథమ్స్. సో, సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అంటే ఈ అల్గోరిథమ్స్ అన్నీ వస్తాయి. అలాగే అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఇవన్నీ వస్తాయి. అన్‌సూపర్వైజ్డ్‌లో మనకెప్పుడు కూడా క్లస్టరింగ్ అనేది ఉంటది. సో, క్లస్టరింగ్ బేస్ చేసి అల్గోరిథమ్స్ అన్నీ కూడా అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లోకొస్తాయి. అలాగే నెక్స్ట్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అంటే ఈ 2 అల్గోరిథమ్స్ అనేవి వస్తాయి. సో, ఈ విధంగా ఈ అల్గోరిథమ్స్ అన్నీ మనం యూజ్ చేసి ప్రిడిక్షన్స్ అనేవి చేస్తామనమాట. మనకి ఏదైతే డేటా ఇస్తాడో, ఆ డేటా అనేది ఎలా ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఈ అల్గోరిథం అనేది అప్లై చేసి కంప్యూటర్‌లో ప్రిడిక్షన్స్ అనేవి చేస్తామనమాట. సో, ఇక్కడ మనం ఈ డేటాని బేస్ చేసుకొని ఏ ఆల్గారిథం అనేదైతే మనం యూజ్ చేయాలి అనేది బేస్ చేసుకొని మనం ప్రిడిక్షన్స్ అనేవి చేస్తాము. సో, డేటా బట్టి ఆల్గారిథం అయితే సెలెక్ట్ చేసుకుంటాము. మనకొచ్చిన డేటాకి మనం పర్ఫెక్ట్‌గా ఆల్గారిథం అనేది యూజ్ చేస్తే మనకు మంచి ప్రిడిక్షన్స్ అనేవైతే వస్తాయి. సో, ఈ విధంగా మనకి ఆల్గారిథమ్స్ అనేవైతే మెషీన్ లెర్నింగ్‌లో ఉంటాయి. నీకు నిజంగా మెషీన్ లెర్నింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన పేజ్‌ని ఫాలో చేసుకో. నీకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.